ముక్కేస్తే మగ పిల్లోళ్ళకెక్కదు. ఎక్కదు, మగ పిల్లలకి ముక్కెక్కదు. ఎక్కలేదు బావగారు, అయినా జోకర్ వచ్చింది. ఈ ఆటకి నాకు ఇచ్చాను బాగారు. ఆడపిల్లోళం బాగారు. పాలేరులతో జర్నీ చేసే జమీందారుల్ని ఎప్పుడో జమానాలో చూశానండి. అయ్యో, వీళ్ళు పాలేర్లు కాదు, పెద్దల్లుడు, రెండో అల్లుడు, కాబోయే అల్లుడు, హాయ్ బుజ్జి. ఈ అంకుడు. ఆడపిల్లోళం ఎక్కడ? మా దరిద్రుడి జాతకంలో దోషాలుంటే కాశీలో పూజలు చేయించుకుని వస్తున్నాం. దిగ్గానే కర్నూలులో పెళ్లి. సో క్యూట్. ఏవండి, వేడి నీళ్ళు. ఈవిడ మీ పెద్ద కూతురా? కూతురైతే ఏమండి అని ఎందుకంటదిరా బొగ్గు ముఖం నాయాల? నా పెళ్ళాం. ఈవిడ మీ భార్య, ముగ్గురు పిల్లల తల్ల. 14 ఏళ్ళకే పెళ్లి చేసి చచ్చారుగా, చేతులు కాలు కట్టేసి నోట్లు గుడ్డులు కుక్కేసి. చెప్పరా, మొదటి రాత్రి కూడా నీ కాళ్ళు పట్టుకుని ఎప్పటికో. ఫ్యామిలీ సీక్రెట్స్ అలా పబ్లిక్ గా చెప్తారా ఏంటి? ఏది నేను? తీసుకోండి. చెంగు చెంగు తీసేసి పట్టుకో. నేనేం చెప్పాను? గోరువెచ్చటి నీళ్ళు. నువ్వేం తెచ్చావు? బాగా వెచ్చటి నీళ్ళు. అవి గోరువెచ్చగేంత వరకు పట్టుకో. ఏంటి బావగారు ఈ శాడిజం మరీను? ఇందా, ఇది శాడిజం, ఇది పెర్ఫెక్షన్ బాబు గారు. మగ పెళ్లి వారయ్యుండి ఇన్ని అవమానాలు భరిస్తూ ఈ పెళ్లి అవసరమా అండి? ఇలాంటి ఆడికి పెళ్లి చేయాలంటే ఎన్ని అవమానాలైనా భరించాలి. ఈ ఫఫ్ను చేసుకునే పెళ్ళెవరు? ఎట్టి పరిస్థితుల్లో కర్నూల్లో ట్రైన్ దిగేలోపు ఈ పెళ్లి ఆపేయాలి. మనకు జరిగిన అన్యాయం మన చెల్లికి జరగకుండా చూడాలి. మా మూడోది సంస్కృతి. వాడికిచ్చి గొంతు కోసేస్తారా? మంచి హ్యాండ్సమ్ అబ్బాయిని చూసి జంప్ అయిపో. ఐ లవ్ యు. ఆర్ యు జోకింగ్? నో, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా.